కావలి నియోజకవర్గానికి తలమానికంగా నిలిచే విధంగా ఉద్యోగ అవకాశాలు, పారిశ్రామిక అభివృద్ధికి బాటలు వేసి బీపీసీఎల్ కంపెనీని కావలికి తీసుకువచ్చిన కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా, యువత భవిష్యత్తే ఆశయంగా నిరంతరం కృషి చేస్తున్న నాయకుడికి కావలి నియోజకవర్గ ప్రజలకు పారిశ్రామిక రంగానికి కొత్త వెలుగులు నింపే ఈ సందర్భంగా భోగి, సంక్రాంతి, కనుమ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ పంటల పండుగ మీ జీవితాల్లో సమృద్ధి, ఉపాధి, సుఖ సంతోషాలు ఎల్లప్పుడూ తీసుకురావాలని కోరుకుంటూ ఇట్లు పమిడి రవికుమార్ చౌదరి, టీడీపీ సీనియర్ నాయకులు, కావలి, నెల్లూరు జిల్లా. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. హనీ ట్రాప్ దంపతుల భాగోతం బట్టబయలో. ఇన్స్టాగ్రామ్ ఫోటోలతో బురిడి, నగ్న వీడియోలతో బ్లాక్మెయిల్. కరీంనగర్లో కిలాడి జంట అరెస్ట్. గత కొన్ని సంవత్సరాల నుండి మంచిర్యాల జిల్లాకు చెందిన ఇద్దరు భార్యాభర్తలు కరీంనగర్లోని ఆరపల్లి వద్ద ప్రైవేటుగా ఇల్లు అద్దెకు తీసుకొని మాల్బూర్ బిజినెస్ చేసి తర్వాత ఇంటర్నల్ డిజైనింగ్ వర్క్ చేసి వారు నష్టపోయినందున వారు సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో వారి వద్ద ఉన్న ఫోన్లలో ఇన్స్టాగ్రామ్లు చూసి అట్టి ఇన్స్టాగ్రామ్లలో భార్యాభర్తలు కలిసి నగ్నంగా ఉన్న ఫోటోలను మరియు ఆమె నగ్నంగా ఉన్న వీడియోలను తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయగా అట్టి పోస్టులను చూసి చాలా మంది యువకులు, వ్యాపారస్తులు అట్టి వాటిని చూసుకుంటూ ఆమెను ఫాలో అవుతూ ఆమెకు మెసేజ్లు చేస్తూ ఆమె నంబర్ను తీసుకొని ఆమెను సెక్స్ లో పాల్గొనాలని చెప్పి అడగగా ఆమె దానికి సరేనని ఒప్పుకొని తన ఇంటికి దాదాపు సుమారు 100 మంది వరకు పిలిపించుకొని వారితో నగ్నంగా సెక్స్ లో పాల్గొంటూ అట్టి సెక్స్ లో పాల్గొన్నట్టున్నటువంటి వీడియోలను తన భర్త తన ఫోన్ ద్వారా వీడియో తీసి అట్టి వీడియోలను ఫోన్లలో బంధించి వారు రమ్మన్నప్పుడల్లా రాకపోయిన ఎడల వారికి అట్టి వీడియోలను చూపిస్తూ బయట జనాలకు వైరల్ చేస్తామని లేదా మీ బంధువులకు ఇటు వీడియోలను చూపిస్తామని బ్లాక్మెయిల్ చేస్తూ వారి వద్ద డబ్బులు గుంజుతూ చాలా డబ్బులు సంపాదించి ఒక ఫ్లాట్ మరియు ఒక కార్ను కూడా కొనుక్కొని జల్సాలు చేస్తుండగా అందులో ఒక వ్యక్తి వారితో బాగా చనువుగా ఉండి గత సంవత్సరం నుండి దాదాపు 12 లక్షల వరకు రూపాయలు అతనికి భార్యాభర్తలు ఇద్దరికి ఇచ్చి వారి లోన్లు మరియు వారి ఇంట్లో ఇతర సామాన్లు, ఫ్రిడ్జ్, సోఫా సెట్ మరియు ఏసీ మరియు కారు కూడా కొని వాళ్లకు లోన్లు కట్టుకుంటూ ఉంటూ తను వద్ద ఉన్న మద్దూరుపాడు నుంచి భాష్యం స్కూల్ వరకు ప్రయాణాన్ని సురక్షితంగా, సౌకర్యవంతంగా మారుస్తూ 4 లైన్ల రోడ్డును నూతనంగా ఏర్పాటు చేసిన కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు. అభివృద్ధి అంటే మాటలు కాదు, నాణ్యమైన పనులు అని నిరూపించిన నాయకుడికి కావలి పట్టిన ప్రజలకు, నియోజకవర్గ వాసులందరికీ భోగి, సంక్రాంతి, కనుమ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ పంటల పండుగ మీ జీవితాల్లో అభివృద్ధి, ఆనందం, సుఖ సంతోషాలను నిత్యం తీసుకురావాలని కోరుతూ ఇట్లు గుత్తికొండ కిషోర్, టీడీపీ పట్టణ అధ్యక్షులు, కావలి, నెల్లూరు జిల్లా. కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా ఎత్తిందురాయద